హాయ్ వ్యూవర్స్, నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్లో ఆనంది ప్రియదర్శి హీరో హీరోయిన్స్గా సుమా కనకాల గారు ఒక మంచి రోల్ చేస్తున్న మూవీ ప్రేమంటే. ఇప్పటికే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఫస్ట్ లుక్స్ టీజర్స్తో చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ మూవీ విశేషాలు ఏంటి, ఎలా జరిగింది, ఎలా ఉండబోతుందో మనం ఆనంది గారి మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ అప్డేట్స్. Hi Anandi, how are you? I'm good. Meer ela unnaru? Thank you so much. I'm really good. And I'm happy to have you here. Thank you so much. Yeah, so ప్రేమంటే ఏంటి, ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులకి ప్రేమ పాఠాలు నేర్పించబోతున్నారా? అట్లేం లేదండి, అందరూ ప్రోలే ప్రేమలో. బట్ యూజువల్ రామ్ కామ్స్ లాగా కాకుండా కొంచెం థ్రిల్, అడ్వెంచరు, అన్ని సస్పెన్స్లో అన్ని యాడ్ చేసి తీసిన ఒక రామ్ కామ్ ఎంటర్టైనర్. లైక్ ఫ్యామిలీ లైఫ్ అడ్వెంచర్. yes. యా, సో టీజర్ చూసాను. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ అంటే అన్ని ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది. సో ఇట్స్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. సో మీరు ఈ మధ్య మీరు చాలా ప్రిసైజ్గా ఉంటారు క్యారెక్టర్ సెలెక్షన్స్ విషయంలో. సో పర్టికులర్గా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ లైఫ్ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ జానరాలో నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది. This is something which like I've been like manifesting. నాకు ఒకటి మంచిది ఇలాంటి ఒక మూవీ రావాలి అని నాకు ఉండింది. బట్ ఎక్కువ శాతం చాలా పర్ఫార్మెన్స్ రోల్స్, లేకపోతే చాలా సీరియస్ క్యారెక్టర్స్, అట్లాంటివి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్, అట్లాంటివి కొన్ని ఏదో వెరీ సాఫ్ట్ ఇన్నసెంట్ గర్ల్ ఇట్లాంటివే వస్తున్నాయి. సో వెన్ ఐ హర్డ్ ప్రేమంటే లైక్ ఐ వాజ్ జంపింగ్. యా, ఎస్. ఈ మూవీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? I need to thank Amar. Amarani, one of my managers. So Aina referred Navneet, and then Navneet చాలా మంది ఆప్షన్స్ ఉండింది. ఫస్ట్ చాలా మంది హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి ఫైనల్లీ నా దగ్గర లాక్ అయ్యి ఇట్ స్టార్టెడ్. అంటే లవ్ స్టోరీస్ అనేవి చాలా కామనే, బట్ మేకింగ్లోనే ఇది డిఫరెంట్ అయిపోతుంది. అంటే స్టోరీ అనేది కూడా కొంచెం ఇన్ని నంబర్ ఆఫ్ మూవీస్ వచ్చిన తర్వాత వీ కాంట్ ఎక్స్పెక్ట్ స్ట్రేంజ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. కొంచెం స్టోరీ రెగ్యులర్గా ఉన్నా కానీ మేకింగ్లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేకింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనేది. సో డైరెక్టర్ గారికి మీరు ఎలాంటి క్రెడిట్ ఇస్తారు ఈ సినిమా? ఈ ఫస్ట్ హాఫ్ వరకు ఇది ఓకే, మంచి లవ్ స్టోరీ అనే ఫీలింగ్ ఉండింది. సెకండ్ హాఫ్ తర్వాత వావ్, దిస్ ఇస్ సంథింగ్ వాట్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ నైస్ అనే ఫీలింగ్ నాకు కలిగింది నరేషన్ వింటున్నప్పుడు. సో ఇన్ దట్ వే అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్లో అయినా చాలా రియాలిటీకి దగ్గరగా రాశారు క్యారెక్టర్స్ అన్నీ. క్యారెక్టర్స్ అన్నీ చాలా రియాలిటీకి దగ్గరగా మనని మనం చూసుకుంటాం, మనం ఇలానే కదా మాట్లాడుతాం, మనం ఇలానే కదా బిహేవ్ చేస్తాం. రమ్యకి చాలామందికి లైక్ అంటే రమ్య క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. రమ్యలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని చూసుకుంటారు, లేకపోతే రమ్యలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. సో అట్లా నాట్ జస్ట్ నా క్యారెక్టర్ అని కాదు, మిగతా అందరి క్యారెక్టర్స్ అంత రియలిస్టిక్ రైటింగ్ ఉండింది. సో ఇట్ వుడ్ బీ ఎంటర్టైనింగ్ వెన్ దే వాచ్ దెమ్సెల్వ్స్ ఆన్ స్క్రీన్ కదా. సో రిలేటబుల్ కంటెంట్ కాబట్టి. సో ఈ పర్టికులర్ రోల్కి మిమ్మల్ని అనుకోవడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? జస్ట్ బికాజ్ యూ లుక్ హోమ్లీ అండ్ సో హోమ్లీ అమ్మాయిలకి ఇట్లా ఉండదా? అలా అని కాదు నేను అనేది. సో ఇది ఒక లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది కాబట్టి సో ఈజీగా యాక్ట్ అవుతారనా? ఇంకా ఐ డోంట్ నో, ఆయనకి ఇన్స్టింక్ట్గా నేను రమ్య, షీజ్ మై రమ్య అనిపించింది అంతే. అండ్ నాకు వెంటనే వినగానే ఐ కుడ్ రిలేట్ లాట్, సో మెనీ థింగ్స్, సో మెనీ సిమిలారిటీస్ ఉన్నాయి రమ్యతో నాకు. అండ్ రియల్ లైఫ్లో ఐమ్ ప్రిటీ మచ్ లైక్ హర్. మీరు రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు మ్యారీడ్ అయితే కిడ్ కూడా కదా, సో ఎక్కడన్నా కనెక్ట్ అయ్యారా బాగా? అట్లే లేదండి, దిస్ ఇస్ జనరల్ యూనివర్సల్ లవ్ అనేది. అండ్ దాంట్లో ఈ వెరీ స్వీట్గా డైరెక్టర్ చెప్పారు, కూర్చొని ఏ ప్రాబ్లం ఉన్నా చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసి ప్రేమతో పడుకోవాలి, అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. అది లైక్ సినిమా అంతా చూసిన తర్వాత కూడా మనం కూడా రియలైజ్ అవుతాం, అయ్యో మనం ఇంత చిన్న వాటికి ఇంత పెద్దగా చేసేసుకొని ఇంత గొడవలు పడిపోయి ఇదంతా చేసుకుంటాం, ఒక చిన్న మాట్లాడుకుంటేనే అది సాల్వ్ అవుతుంది అనేది వెరీ వెరీ నైస్ బ్రీజీ వే మూవీలో ఈ క్యారెక్టర్స్ వుడ్ కనెక్ట్.
సో లవ్ స్టోరీస్ అన్నప్పుడు మోస్ట్లీ కొన్నిసార్లు బాగా ఏడిపిస్తుంటారు కూడా థియేటర్లో. సో ఇది ఎలాంటి అన్ని feel ఉన్నాయి, ఇస్తది? అన్ని షేడ్స్ ఉన్నాయి. లవ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అండ్ మీరు టీజర్లో చూసింది మాత్రమే కాదు, మీరు టీజర్లో చూసినట్టు మాత్రమే కాదు, సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఎలిమెంట్ ఉంది. అందుకే లైక్ థ్రిల్ ప్రాప్తిరస్తు అని పెట్టారు. ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్ యూజువల్ రామ్ కామ్. There's something more. Wait for the movie అంతే. ప్రియదర్శి గారి గురించి ఇక చెప్పేది ఏముంది, ఆయన ఈజ్ వెరీ బిజీ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు. చాలా బిజీగా ఉన్నారు, మంచి కామెడీ చేయగలుగుతారు, హ్యూమర్ ఉంది అండ్ ఎమోషన్స్ బాగా చేయగలుగుతారు. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? It was great working with him అండి. నాకు day 1 నుంచి కూడా ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. నాకు ఎక్కడ లైక్ ప్రతి సీన్లో గివ్ అండ్ టేకే కదా ఆర్టిస్ట్ది. సో మ్యూచువల్ సపోర్ట్ ఖచ్చితంగా. యా యు నో హీ వాజ్ లైక్ మది, completely was like Madhi. I'm like Ramya. Madhi? Oh, okay. Character name, okay. I'm like Ramya is like Madhi from the day one. Ekkada character ante director has helped us in giving like complete description about my ఇద్దరు రోజ్ ఏంటి ఏం కావాలి అనేది ఆయనకి చాలా క్లారిటీ ఉంది. సో అది మాకు ఈజీ అయిపోయింది. ఆయన మది ఇట్లనే ఉంటాడు, యూజువల్ హస్బెండ్, నేను ఈ పాయింట్లో ఇట్లనే ఆలోచిస్తా, ఇక్కడ ఈ ఎమోషన్ ఇస్ రైట్ ఆర్ కపుల్ ఇంటిమసీలో ఇట్లా ఉండొచ్చు. మేము వి ఆల్సో హ్యాడ్స్ లాట్ ఆఫ్ డిస్కషన్స్, అంటే రియలిస్టిక్గా చేయడానికి చిన్న చిన్న విషయాలు. లైక్ ఇద్దరు కపుల్ ఉంటే నేను అమ్మాయిలు చెప్తారు ఇక్కడ ఇది ఇట్లా పడేయద్దు అని అంటే వాళ్ళకి అది హ్యాబిట్, అక్కడే తీసుకెళ్ళి పడేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా రియలిస్టిక్గా మన కపుల్స్ అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఇవన్నీ ఇన్పుట్స్ మేము కూడా మాకు ఎక్సర్సైజెస్ అనమాట. నేను ఇస్తాను ఆర్ దర్శి యూస్ టు గివ్ అ లాట్ టు మేక్ ఇట్ యాజ్ లైవ్లీ యాజ్ పాసిబుల్. సో అంటే మీ డైరెక్టర్ గారు చాలా యంగ్గా ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ రైట్, డెబ్యూ కదా. సో ఫ్యామిలీ అండ్ లవ్కి సంబంధించిన స్టోరీస్ని ప్రాపర్గా ఎస్పెషల్లీ ఫ్యామిలీని టచ్ చేసి తీయాలంటే కొంచెం మెచ్యూర్డ్ స్టోరీ ఉంటుంది కదా, మెచ్యూరిటీ ఉంటుంది స్టోరీలో. బట్ ఎలా పుల్ ఆఫ్ చేశారు మీ డైరెక్టర్ గారు? ఆయన ఆల్మోస్ట్ 15 years నుంచి he's very young. he's just 2 years elder to me అంతే. he's been అంటే ఈ స్క్రిప్ట్ రాయడం ఆయనకి రాస్తానే ఉంటారు. ఆయన 15 years నుంచి రాస్తున్నారంట. అండ్ he sold more than 20 stories. అండ్ ఇట్స్ నాట్ ఈజీ, అంటే లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంత పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్నారంటే there's something in him. Yeah, so that something will reflect after 21st. Okay, so అంటే ప్రియదర్శి గారితో ఆబ్వియస్లీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు ఏమైనా స్పెసిఫిక్ మూమెంట్స్ ఉన్నాయా ఆయనతో? అంటే ఇప్పుడు అవతల ఉన్న వ్యక్తి బాగా కామెడీ చేయగలిగే పర్సన్ అయితే సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ ఈజీ టు ఫినిష్ దట్ సీన్. ఒక సీన్ చాలా కష్టం అనిపించింది, అది నాకు చాలా సీరియస్ సీన్. సో ఆ రోజు అంటే ఆ సీరియస్ దీంట్లోనే ఆయన కామెడీ చేయాలని ఉంటుంది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఉంటుంది. ఏ స్పేస్ దొరికినా కూడా he wants to entertain audience. సో ఆయన ఇట్లా అని ఒక యాక్షన్ చేస్తూ ఇక్కడ దెబ్బ తాకిద్ది దాన్ని ఇది చేస్తున్నాను, నేను రూమ్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ ఇదే చూస్తాను అనమాట. అది నాకు ఆయన చేస్తుంది చూస్తే ప్రతిసారి నవ్వు వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద లాఫ్టర్ అండ్ బీ ఇన్ ద మూడ్. సో అట్లాంటివి కొంచెం అంటే అట్లాంటివి కొంచెం అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, ఎంత ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నా కూడా కొన్ని మేనరిజమ్స్ కొన్ని ఇవి దర్శి చేసేవి చాలా నవ్వు వచ్చేస్తుంది. సో అట్లా జరిగాయి. ఎన్ని టేక్స్ అని కాదు, ఆ రోజు మా ఇద్దరు గొడవ కూడా అయింది. మీరు సీరియస్గా ఉండట్లేదు, దిస్ ఇస్ మై సీరియస్ సీన్, యూ బెటర్ బీ సీరియస్ అని చెప్పి మాకు ఆ రోజు అయింది. ఇన్ హెల్తీ వే షుడ్ బి దేర్. అంటే దర్శి గారి గురించి మూవీకి ముందుకి ఇప్పటికి వ్యూ ఏంటి మీది? అంటే లైక్ నాకు దర్శి యాజ్ ఎ పర్సన్ ముందు తెలీదు, ఐ మీన్ ఎప్పుడు కలవలేదు. బట్ ఎప్పుడో ఒకసారి అప్పుడు ఒక మూవీకో వెబ్ సిరీస్కో అడిగున్నారు అంతే.
దెన్ ఐ థాట్ హీల్ బి అ వెరీ సీరియస్ పర్సన్ ఏమో అని అనుకున్నాను నేను. బట్ నో, వెరీ వెరీ నైస్, వెరీ జెంటల్మ్యాన్ కైండ్ ఆఫ్ అ పర్సన్, వెరీ ప్రొఫెషనల్, అండ్ I thought it's very easy to work, and మంచిగా జెల్ అయిపోతారు, స్టోరీ గురించి ఆలోచిస్తారు. అండ్ సాంగ్ వచ్చింది చాలా బాగుంది, చాలా మీరు చెప్పినట్లుగా కూల్ బ్రీజ్ అండ్ అలా ఉంది సాంగ్. సో హౌ అబౌట్ ద మ్యూజిక్? అంటే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, అది ప్రాణం అసలు ఒక మాటలో చెప్పాలంటే. సో we got the best music director. We need to be very thankful for Jahnavi garu, for ఒక మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే మిగతా అందరూ కూడా, లియాన్ జేమ్స్ గారు ఈజ్ లైక్ హీ గివ్స్ హిస్ బెస్ట్ బీజిఎమ్స్. ఆయన లైక్ డ్రాగన్ చూసినా మీరు, ఇంకా ఆయన తెలుగు హిట్స్ అన్నీ చూసినా మీరు, ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులో. సో ఇట్ రియలీ హెల్ప్స్ the film to enhance even more. So and he did that, and I enjoyed dancing for all the songs, and Suma ma'am song kuda నాకు చాలా నచ్చింది. Very catchy, very peppy tune. ఇంకొకటి ఒక మంచి పెళ్లి సాంగ్ ఒకటి చేసాం, అది చూడండి. నెక్స్ట్ వెడ్డింగ్స్ అన్నిట్లో, వెడ్డింగ్ సీజన్లో వాడేస్తారు. శ్రేయా ఘోషల్ గారు పాడారు, అండ్ అది సింగ్, ఇది దోచావే నన్ను, అది ఇంకొక వర్షన్ కూడా ఉంది. అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ we are very 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 excited about the BGMs. ఆర్ఆర్తో చూడాలి అని. ఎమోషనల్ సీన్స్ లో కానీ అలాంటప్పుడు BGM is very important. And both the songs JD Master have choreographed, and JD Master చాలా ఇన్నోవేటివ్గా, ఒక ఫ్రెష్ అండ్ ఎక్కడ రెగ్యులర్గా రొటీన్గా చూసే మాంటాజెస్ లాగా కాకుండా హీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దోచావేనని. అండ్ నా ఫేవరెట్ మాస్టర్ రఘు మాస్టర్ హ్యావ్ కంపోజ్డ్ పెళ్లి సాంగ్. స్కేల్ భలే ఎంజాయ్డ్. 2 days షూట్ చేసాము. ఈ 2 daysలో ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఆ సాంగ్ షూటింగ్ అనే వైబ్లో అయిపోయింది. సో ఇస్ ఇట్ రొమాంటిక్ మీ కపుల్ స్క్రీన్లో? ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, నాకు అనిపించింది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కపుల్గా ఇట్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్ అనిపించింది. రియలిస్టిక్గా వాళ్ళిద్దరు ఒక కపుల్ అనేది అనేలాగా నాకు అనిపిస్తుంది. సో ఆడియన్స్ వుడ్ లవ్ ఇట్. అండ్ సుమా గారు చాలా రేర్ గా యాక్ట్ చేస్తున్నారు, ఎక్కువ తను చాలా బిజీ కదా యాంకర్. సో సుమా గారు స్పెసిఫిక్ గా ఒక రోల్ చేశారంటే ఇట్ మస్ట్ బి సంథింగ్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ a lead character. It's a lead character. It's not just a role అని కాదు, it's a lead character. మ్యామ్కి ఒక సాంగ్ ఉంది, త్రూ అవుట్గా ఉంటారు. వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్. ప్యారలల్గా స్టోరీ జరుగుతూ ఉంటుంది సుమా మ్యామ్ది మాది. సో అంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి ఆన్ స్క్రీన్లో సూపర్ క్యారెక్టర్తో మ్యామ్కి మంచి రోల్లో కనిపిస్తున్నారు. ఆడియన్స్ అందరూ సుమా మ్యామ్కి ఎంత మ్యామ్ త్రూ అవుట్ మూవీలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి అంటే, లైక్ ఇస్ ఇట్ స్టోరీలో కానీ లేదంటే ఓవరాల్గా మూవీలో ఇస్ దేర్ ఎనీథింగ్ స్పెసిఫిక్ వెరీ మచ్ ఇంప్రెస్ మీరు? అంటే చాలా సినిమాలు చేశారు, బట్ వెరీ రియలిస్టిక్ రైటింగ్. నాకు అది చాలా నచ్చింది. అంటే వెరీ రిలేటబుల్ కంటెంట్. అండ్ నాకు ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్. నేను ఎప్పటి నుంచో నాకు రామ్ కామ్స్ చేయాలనేది ఒక ఇది ఉంది. సో వెన్ ఇట్లాంటి స్టోరీ రాగానే లైక్ completely happy. I was manifesting for something like this, and అది జరిగినప్పుడు రోల్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉన్న వాటిలో ఇది కొంచెం డిఫరెంట్. ఇది స్వీట్ అండ్ లవ్ స్టోరీస్. నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఎట్లుంటానని తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరికి ఈ వర్షన్ ఆఫ్ మీ చూడలేదు. సో దట్ వే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, నైస్. అండ్ మూవీ కాకుండా కొంచెం మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా, అంటే ఈ మధ్య మళ్ళీ బిజీ అవుతున్నారు మీరు తెలుగులో, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు, మ్యారేజ్ అండ్ కిడ్ అంటే కదా. సో హౌ ఇస్ యువర్ మ్యారేజ్ లైఫ్? గ్రేట్, లవ్లీ. ఓకే, మీ కిడ్ ఎలా? లైక్ పాప బాబు? నైస్. మరి పెళ్లి తర్వాత మళ్ళీ మూవీస్ లో మళ్ళీ బిజీ అయిపోతున్నారు. సో ఆర్ యూ కంఫర్టబుల్ టు మేనేజ్? It feels great actually. In fact,
I feel more empowered when I'm able to balance both the things. So feeling it different. It's nice. ఇప్పుడు నాకు ఇంకా అంటే ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది కదండి, అది the way you make decisions before wedding is different. ఎవరికైనా కొన్ని ఇదంతా ఉంటుంది, బట్ నాకు it is like nowhere stopping me. I'm like flying now. That's good if it's really that free. అంటే చాలా మందికి కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది కదా పెళ్లి తర్వాత ఏ డెసిషన్ తీసుకోవాలన్నా. లేదు, it is different in my case. I'm thankful. And how are you able to be same అప్పటి నుంచి ఇప్పటికి? అంటే అప్పటి నుంచి ఇప్పటికంటే ఐ డోంట్ మీన్ మీ ఫస్ట్ మూవీ మన తెలుగులో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ టైం, సో అప్పటి నుంచి ఇప్పటికి లుకింగ్ ఆల్మోస్ట్ సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పెద్ద డిఫరెన్స్ లేదు అంటే ఐ స్టార్టెడ్ వెరీ ఎర్లీ కదండి, వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard. అంటే అస్సలు డిఫరెన్స్ లేదని చెప్పను, వెరీ లెస్ చేంజ్, మైల్డ్ డిఫరెన్సెస్. యు విల్ టు మెయింటైన్. అందులోనూ ఆఫ్టర్ కిడ్ మ్యారేజ్ తర్వాత కూడా ఇంకా మీరు అలాగే ఉన్నారు? తెలీదండి, ఏమి నేను పెద్దగా అందరిలా కష్టపడి జిమ్ చేసి అదంతా చేయట్లేదు. మాకున్న వ్యూ ఏంటంటే హీరోయిన్స్ అంటే ఏదో స్పెషల్ డైట్, ఏదో చాలా కాస్ట్లీ డైట్ ఉంటుంది, జిమ్ చేస్తుంటారు, ఇంకేవో లైక్ సర్జరీస్, కాస్మెటిక్స్ ఎక్సెట్రా ఇవే కనిపిస్తుంటాయి జనరల్గా మాకు. బట్ యూ డోంట్ లుక్ లైక్ దట్, యూ జస్ట్ మా తెలుగు ఇంటి అమ్మాయి, మా పక్క ఇంటి అమ్మాయి అంతే. బట్ ఆ చేంజ్ లేకుండా మాత్రం ఐఎమ్ ఎ హ్యాపీ పర్సన్, ఐఎమ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్. ఇది ఇక్కడ ఎప్పుడు ఒక బ్లాంక్ పేపర్ లాగే, లైక్ దిస్ నాట్ సో మచ్ అది ఇది అని నేను మనసులో పెట్టుకోలేను. ఏదైనా ఉంటే అప్పటికప్పుడే అయిపోవాలి, చెప్పేసేయాలి ఏదన్నా. సో మేబీ ఇన్ దట్ వే బీయింగ్ పాజిటివ్ అండ్ బీయింగ్ నైస్ టు పీపుల్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, మరిన్ని సినిమాలు మేము చూడొచ్చు ఇంకా? అంటే are you going to be very busy? I will not take any break, I'll be here. And what about Tamil then? మధ్యలో చాలా ఎక్కువ తమిళ్ చేశారు, కొంచెం ఇక్కడ తక్కువ చేసి మళ్ళీ ఇక్కడ బిజీ అయిపోతున్నారు. అక్కడ ఏంటి పరిస్థితి? అక్కడ ఒకటి మూవీ రిలీజ్కి రెడీగా ఉందండి, అది రిలీజ్ అయిన తర్వాతే నాకు ఐ వాంట్ టు సైన్ వన్ మోర్. Okay. Because with lot of efforts and passion, and as an actor it was very difficult for me to make the decision of doing that film. So it's a very big thing naku. Okay. So a movie release tarvate I want to sign. అంటే మన తెలుగు అమ్మాయిలు తమిళ్లో కానీ మలయాళంలో కానీ వెళ్ళి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఇట్స్ వెరీ రేర్. బట్ మీకు అది ఎలా పాసిబుల్ అయింది? ఐ డోంట్ నో అండి, ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరూ అడుగుతారు వాట్ ఈస్ ద ఫార్ములా అంటే చెప్పలేము. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీబడీస్ జర్నీ ఈస్ హియర్ ఈస్ డిఫరెంట్. మనం డాక్టర్ అయిపోవాలంటే ఇది చదివేస్తే అవుతాం, కానీ ఇక్కడ అలా లేదు. ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్, ప్రతి ఒక్కరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలీదు. ఇది I cannot just destiny కలిసి వచ్చింది. I was meant to be an actor. And అందుకే ఎన్నిసార్లు నేను మాస్టర్స్ చేయడానికి నేను యూఎస్ వెళ్తాను ఆర్ ఇట్లా ప్లాన్స్ ఏవి చేసుకున్నా కూడా ఇట్ నెవర్ హ్యాపెండ్. ప్రతిసారి సినిమా మళ్ళీ నన్ను ఇక్కడే ఉంచుతుంది. ఎంబీఏ అయిపోయింది, నేను ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు నా చదువు. అంటే చాలా సార్లు విన్నాను, చాలా ఇంటర్వ్యూస్ లో నేను చదువుకున్నాను ఎగ్జామ్స్ ఉండేవి, అప్పుడు ఆ టెన్షన్ అంతా ఉండేది, అది బ్యాలెన్స్ చేస్తూ చేసేదాన్ని. నాకు ఎప్పుడు ఒక ఛాలెంజ్ ఉండాలి లైఫ్ లో. ఎందుకు చేయొద్దు అంటే ఐ మీన్ ఒకసారి హీరోయిన్ అయిపోయి బిజీ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, ఒక ఫీల్డ్ మీకు సెట్ అయింది కదా, మళ్ళీ ఎందుకు మీరు? ఇట్స్ నాట్ ఈజీ టు ఫోకస్ కూడా. చదువు కూర్చొని మామూలుగా చదవడమే కష్టం, సినిమాలు చేస్తే చదవడం అంటే అది ఇంకా కష్టం కదా. అట్లా లేకుండా ఐ డోంట్ వాంట్ టు బీ డమ్. ఐ రియల్లీ లైక్ రీడింగ్ బుక్స్ అండ్ అంటే నా ఫ్రెండ్స్ కూడా అలానే. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై ఫ్రెండ్స్. నాట్ జస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్కి తనకి డిగ్రీ ఉంది, సిఏ అయిపోయింది, లా చేస్తుంది, లాయర్, ఇట్లా ఒక పేరు కింద ఇట్లా 4-5 ఇట్లా ఉన్నాయన్నమాట. సో నేను జస్ట్ ఎంబీఏ వరకే. ఇప్పటికీ నా ప్రిన్సిపల్ pushes me, Nakshita, you have that potential to even do PhD అని పుష్ చేస్తారు ఆయన. సార్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. బట్ అంటే ఎప్పుడు చదువుతూ ఉంటే మన మైండ్ కూడా యంగ్గా ఉంటుంది అండ్ వీ షుడ్ ఆల్వేస్ బీ ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఇప్పుడు తెలుగులో ఐ థింక్ సీక్వెల్ ఏదో ఒకటి ఉంది కదా మీది ఇప్పుడు,
నెక్స్ట్ ఐ థింక్ జాంబీ Ready 2 ఉందా? నేను రీసెంట్గా ఇంటర్వ్యూ చేశాను నేను తేజ సజ్జని, అప్పుడు అన్నారు జాంబీ రెడ్డి ఇంటర్వ్యూ అదే సీక్వెల్ ఉండబోతుంది అని. Cool. అంటే గ్రేట్. అదే మీరు నన్ను అడుగుతారండి, మీరు నాకు చెప్తారనుకుంటే. నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అండి. నిన్న కూడా ఇంటర్వ్యూస్లో అన్నారు. ఐ బీ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అది ఉంటే, ఎందుకంటే నేను అది చేస్తున్నప్పుడే నాకు చాలా కొత్త సెట్ అనిపించింది. నేను చేసిన క్యారెక్టర్స్లో ఇట్స్ డిఫరెంట్ అండ్ I really love how Prashant works. ఆయన ideology, everything is magical. Now he's a big director. Now I'm Teja is a big Teja. hero. So, like touch lo untara? Yeah, once in a while movie releases ki messages. I'm like, it will be great if Zombie Ready 2 happens. Okay. మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఖచ్చితంగా ఇంకా బాగా మాట్లాడదాం. ఇట్స్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. మ్యూజిక్ కానీ అండ్ ఫస్ట్ లుక్ కానీ మీ ప్రమోషన్స్ కానీ అన్ని చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. అండ్ టీజర్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్ అండ్ ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఐ వాంట్ యూ ఆల్సో టు బి వెరీ సక్సెస్ఫుల్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు, మీ టీమ్ కి కూడా. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.